విజయవాడలో ఉద్యమం కొద్దిగా నీరుగారిందని మాకు కొద్దిగా అనిపించింది. మా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం తరఫున నా చుట్టుపక్కల ఉన్న అమరిగడ్డ కానీ, కైకలూరు కానీ, గుడివాడ కానీ, నూజివీడు కానీ, బంటుమిల్లు కానీ, మోవా ఇవన్నీ మేము అందరం కలిసి ఏకదాటిగా నిర్ణయాలు తీసుకుని ఉద్యమాన్ని కొనసాగి అందరూ ముందు రోజు మేము న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని రోజు మొత్తుకుంటున్నాం. 400 మంది ఉంటే మా వెనకాల 40 మంది ఉంటున్నారు న్యాయవాదులు. కాబట్టి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అనేది ముందుగా మనందరం తెలుసుకోవాలి. ఎంత న్యాయవాదులందరూ ముందుకు వచ్చి దీన్ని ఇంకా తీసుకెళ్ళవలసిన కార్యక్రమం ఉంది. కానీ ఏంటంటే కొంత మనకు రిలీఫ్ ఇచ్చారని కొంత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పడం, నెంబర్లు ఏమని చెప్పడం, తర్వాత 7వ తారీఖు ఉంది కదా హీరింగు, అక్కడికి వెళ్ళి మన ఇక్కడ ఉన్న బార్ అసోసియేషన్లు అందరూ ప్రెసిడెంట్లు రేపు 7వ తారీఖున హైకోర్టుకి అటెండ్ అయ్యి కౌన్సిల్స్ని మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆ రోజు పక్కన పెట్టించో కౌంటర్ వేయించో దాని మీద తీసుకుని వెళ్ళాలి. ఈలోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. తర్వాత పెద్దలు చెప్పారు ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు అనవసరం, మనం చేయాల్సింది యాక్ట్ రద్దయ్యారు పోరాడాలి. మరి సమయం సందర్భం చెప్పేది ఏంటంటే ప్రతి బార్ అసోసియేషన్లోనూ న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్తున్నాం. ఎంతమంది వెనకాల ఉంటున్నారు అనేది మనం గ్రహించుకోవాలి. ఇంకా దీన్ని తీసుకెళ్ళాలి. మనం న్యాయవాదులు అందరూ కలిసి ఒక తాటి మీద నిలబడి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలానే ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు బార్ అసోసియేషన్ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా. బయట వాళ్ళు వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ నేను మాడకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే మా భార్య అభిప్రాయం అయితే నా అభిప్రాయమే, మా భార్య అభిప్రాయం నా అభిప్రాయం. ఒక చిన్న విషయం మనవి చేస్తాను. పొద్దున మిత్రులు మాట్లాడుతూ చూశాను, ఇప్పుడు కొంతమంది చూశాను. నేను కోట్ల గట్టా తెలియపరచాలి అనేటువంటి దానిపైన నా చిన్న సజెషన్, నచ్చితే తీసుకోండి, అయితే తెలియదు. ప్రతి సివిల్ కేసులోనూ మన క్లయింట్ తోటి మాకు ఏపీ ల్యాండ్ టైటిల్ వద్దు. ప్రతి సివిల్ కేసులో నేను దీనికి వ్యతిరేకం, మెంబర్లు పడేయండి. చిన్న పని, ఆ చిన్న పని ఏంటంటే అది క్లయింట్ ఉద్యమం చేసినట్టు లెక్క, మనం చేసినట్టు కాదు. ఇన్ ఎవ్రీ సివిల్ కోర్టు తీసుకోదా మేము బాక్స్లో పడేయండి, ఎటు చూడాలిగా. రేపు ఒకవేళ కనుక హైకోర్టు చట్టం చాలా మంచిది, చాలా ఉత్తమమైన చట్టం, చట్టాన్ని మించిన చట్టం ఇంకోటి లేదు, భారతదేశంలోనే లేదు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు అనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మెమోలు చూపిస్తాయి, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉందని చెప్తుంది. దీన్ని ఆలోచన చేసి చేయమని కోరుతున్నాను పెద్దలు చెప్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది, క్రిమినల్ కేసుల్లోకి వెళ్తున్నారు, అందరం అపీర్ అవుతున్నాం, అపీర్ కాకుండా ఉన్నాం. ప్రతి క్రిమినల్ కేసులో యాబ్సెంట్ పిటిషన్లో ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మా అక్కలేదు చిన్న 370 పిటిషన్లో పడేయండి, జస్ట్ మేక్ ఎ మార్క్. వాళ్ళు అనుకుంటారు ఏమిటి క్రిమినల్ సెక్షన్ ఏమిటి దీంతో పెట్టేశారంటే. ఇందాక రవీంద్రబాబు చెప్పాడు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో క్రిమినల్ ప్రొసీడింగ్ కూడా చూపించారు. కాబట్టి దాంట్లో అర్థమేమవుతుంది, ఈ యొక్క క్రిమినల్ రైట్లో కూడా మాకు ఇది అక్కర్లేదనేటువంటి ఎక్స్క్లూజివ్ తరఫున మెమోలు పడేస్తే ఏమవుతుంది, జస్ట్ ఇంకోటి చేయండి. పబ్లిక్ యాజిటేషన్ కావాలంటే పబ్లిక్ ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఎవరు ముడ్డి కింద నీళ్ళు వస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ముడ్డి కింద నీళ్ళు ఎట్ట తీసుకురావాలి నేను పక్షంలో ఉండేటైతే ఇది చేస్తే ఆలోచన చేస్తే బాగుంటుందని నేను ఆలోచించాను. ఒకటి అంటే ఇప్పుడు నేను అడ్వకేట్గా మాట్లాడాను, కొంచెం పొద్దున వాళ్ళు పార్టీ తరఫు కూడా మాట్లాడాను, వాళ్ళ పార్టీ తరఫు కూడా మాట్లాడాను. నేను పార్టీ తరఫున మాట తెచ్చుకోవాలి. ఇప్పుడు పార్టీ తరఫున చెప్తున్నాను, మా పార్టీ మేనిఫెస్టో 4 రోజులు రాబోతుంది. అందుట్లో ఈ చట్టం గురించి ఏం చెప్తారో చూడండి, చట్టం గురించి ఏం చెప్తారో చూడండి. అసలు ఈ చట్టం సెంట్రల్ యాక్ట్ చేసిన అంటారు, సంబంధం లేదని రాయబోతున్నాం. సెంట్రల్ నీతి ఆయోగ్ చెప్పిన చట్టం కాదు రాయబోతున్నాం, అర్థం చేసుకొని కోరుతున్నాం.
అందరూ కూడా మా నిద్ర బుర్ర చదువుతున్నారు, చల్లండి. మీరు ఎంత బుర్ర చల్లితే కమలు అందులో వికసిస్తుంది. మా ఆలోచన అదే, బురదలోంచి పుట్టాం కదా మేము. మీరు ఎంత బుర్ర చల్లితే మేము బురదలోంచి బయటకు వస్తాం, అంటే వికసింపజేస్తాం. అడ్వకేట్స్ కావాల్సిన చట్టం, మంచి చట్టం వచ్చేటువంటి వికసింపజేస్తాం మీకు మనం చేస్తున్నాం. అంతకంటే ఇంక చెప్పలేదు. లేదు, అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే లేకపోతే లేదు. దీనికి మాత్రం వ్యతిరేకం, దీనికి మాత్రం వ్యతిరేకం. అందరూ కలిసి ఉన్నాం, కలిసి లేము, వస్తారు రారు అనేటువంటి డిఫరెంట్ ఇష్యూ. అది పొట్టతో కూడుకున్న ఇష్యూ. ఇట్ ఇస్ కన్సర్న్ విత్ ది స్టమక్ ఆఫ్ ఎన్ అడ్వకేట్. ఒక్కసారి లివరేజ్, ఒక్కసారి నో లివరేజ్. మొన్న ఈ మధ్య నేను ప్రకాశం జిల్లాలో కోర్టుకు వెళ్ళా చిన్న పని మీద. వెళితే మఫ్సర్ కోర్టులో ఆగి ప్రాక్టీస్ చేసుకుంటాను. నిన్ను అడిగా, ఏంటి సార్ ఎట్టలేదా అంటే, సార్ మఫ్సర్ కోర్టులో మా పరిస్థితి ఎట్టడో మీకు తెలుసు కదా, మా పరిస్థితి ఇంతకాలం చేయబట్టి మేము చేయగలుగుతామా అనే పరిస్థితి చెప్పారు మఫ్సర్ కోర్టు ఉన్నాడు. నేను చెప్పింది ఏంటంటే, ఓ పని చేయండి అయ్యా బాబు, మీరు కనీసం మీరు ప్రొటెస్ట్గా చేసేటప్పుడు బ్యాండ్స్ తీసి చేయండి అని చెప్పాను. ఈ బ్యాండ్స్ తీసేసి చేయండి కనీసం, మీకు ఉండేటి పరిస్థితి ఉండేట్టయితే. అంటే సజెషన్ చేయాల్సిన అవసరం వస్తుంది కొన్ని చోట్ల. అంటే ఉద్యమాన్ని ముడుచుకోమని చెప్పట్లేదు, ఉద్యమాన్ని ఆలోచన చేస్తూ కొత్త రకమైన పోకుండా చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పి నేను చెప్పినప్పుడు చిన్న సలహా మాత్రమే. నా మనవల్ల ఏంటంటే యాజిటేషన్ కంటిన్యూ. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఏమంటే ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ ఇస్తుంది, మంచిది, వాడు ఇచ్చారు కాబట్టి మనం ముట్టుకొని వెళ్ళిపోదాం, బాగుంది, సంతోషం, తప్పు లేదు, ముట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. ఇది నిజంగా అయ్యేట్టయితే మోస్ట్ ప్రాబ్లీ ఒక నిమిషమే సురేష్ గారు టైం తీసుకోండి, చట్టం గురించి మాట్లాడు. చట్టం అసలు చట్టం మాట్లాడితే రేపు ఇబ్బంది వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది నోటిఫికేషన్, అప్పటితోటి ఈ చట్టం ముగిసిపోయింది అనుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చే ముందే ఆఫీసర్స్ని అపాయింట్ చేయబోతున్నాడు, వాళ్ళని ఎంపవర్ చేయబోతున్నాడు. ఇది మీరు తెలుసుకోండి. నోటిఫికేషన్ ఇంకో గంటలో వస్తానక వెంబట్టే నోటిఫికేషన్ గురించి రాసి అందులో రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నాడు. ఒక మంత్రి గారు ఏం చెప్పాడు, మీ అందరితో కన్సల్ట్ చేసి రూల్స్ ఫ్రేమ్ చేస్తాను. కన్సల్ట్ చేశాడు. ఎవరిని? ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళని కన్సల్ట్ చేశాడు. మీరు ఇద్దరు వైడ్ చెక్ చేస్తారని చెప్తాను. నమస్కారం. At the outset, I must profound thanks to the Federation of Bar Associations President here and President Guntur Bar Association and distinguished dignitaries on the dais, my friends, advocate friends, ladies and gentlemen. As has been already said by our so-called eminent speakers, advocates, it's a matter of fact that by now, anybody who doesn't have a total understanding of what is Land Titling Act will be by now able to comprehend what the AP Land Titling Act means, what it entails. As you know pretty well, the AP Land Titling Act is enacted with the avowed purpose of advocating the interests of the moneyed class, the rich class, the so-called corporate bosses. To please corporate bosses, Niti Aayog has got this idea, has put forward this idea, the so-called the prototype of erstwhile Planning Commission Niti Aayog. But the pity is almost all states have not followed suit except the state of Andhra Pradesh. So in the move of Andhra Pradesh,
there should be definitely a conspiracy. A conspiracy to take forward the interests of the elitists, so-called feudal classes and jamindaris. So jamindars in disguise. The people are denied their basic rights. Coming to let us go to what is the fundamental preamble of the Indian Constitution: justice, equality, freedom, and opportunity, fraternity. All these principles are laid down and they are enumerated in the Constitution. This act is detrimental to the interests of not only common man but to the advocates, the budding advocates especially. Right from this time onwards, when this act is being implemented, the advocates won't have practice. So on that count, it is the order of the day that every young advocate has to come forward to take this banner of movement aloft and to see that every advocate is brought into the agitation. Unless there is agitation, we will not be in a position to achieve our ends. So, in this context, it is fair to remember Feli S. Nariman, who was the champion of fundamental rights, freedoms of the people, and constitutional rights. So, what he has said, in the name of democracy, as the quote of Abraham Lincoln stands, democracy is of the people, by the people, for the people. What Nariman says is, in the three, half is lacking. Half means it is not the democracy of the people. The democracy is by the people, for the people. By the people means the people who have got vested interests, who have got money power, who have got muscle power and what not. They are in a position to rule the Western society, but not the common man. The common man is going down at the onslaught of the rich class. The poor class is going down. Every passing day we hear of injustice only to the peasants and workers and not to the rich people. That is the state of affairs of today. As a part of this, the people who would like to perpetuate their sway on the society. So naturally the people in government will not be, they are hardly tolerant of the agitation. Yet we have to take forward our banner. So we need not go into the provisions of the Titling Act. Number of people have deliberated over that. They have laid down the various sections of the Land Titling Act. So, united we win, divided we lose. To quote Vivekananda, strength is life, weakness is death. If we are weak, it is something that you are dead. You are not in a position to rise. Yet we are in a position, we must be in a position to rise from shambles. And then, because of time constraints, I am not in a position to go elaborately about this issue. And as regards our plan of action at Darsi, I regret, I am very sorry to say that we are not in a position to take the banner of agitation aloft, in the sense that we are weakened. Taking voluntary retirement from service, I embraced the profession because of interest to do my bit to the cause of society. But our hands are not strengthened, the judge is silent, the senior lawyers are silent, and the general public with whom we are interacting, they are also silent over the issue of Land Titling Act. When we are saying that,
it will have deleterious effect on society. People are not knowing. So, it is only because ours is a tiny bar with Western interests. Judges are not cooperating, advocates are not cooperating, but with a few voices, we are still continuing the agitation. After being inspired by the experience of so many people, so many advocates of ours, my brothers and sisters, I would like to take the banner of agitation with regard to Land Titling Act aloft, and we'll see that we will take it up with a full vigor and determination. Thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున జనరల్ సెక్రటరీగా నన్ను రాత్రి ఇన్వైట్ చేశారు. మా ఆర్గనైజేషన్ ఇందుకు ఇన్వైట్ చేసినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు నలుగురు మాట్లాడారు. అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఈ విషయాలన్నీ 2 వర్షన్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఒకటి, ఈ యాక్టు ఏ రకంగా ప్రమాదకరమో, సామాన్యులకు కూడా ఎవరైనా రూపాయి కూడబెట్టుకొని ఏదైనా ఒక చిన్న ఆస్తి కొనుక్కుంటే ఆ ఆస్తిని ఆ కొనుక్కున్న ఆయనకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళు కనుక పవర్లోకి వస్తే దాన్ని తీసుకెళ్ళి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఒక 5 ఏళ్ళు ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన అమ్ముకునే దానికి ఉండదు. ఆ విషయం క్లియర్గా చెప్పేశారు. అట్లానే ఇంకొక వర్షను, అసలు ఈ చట్టం అంత గొప్ప చట్టం ఎక్కడా లేదు, మా వాళ్ళు తొందరలో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు, వాళ్ళు అసలు ఈ యాక్ట్కి మాకు సంబంధం లేదని చెప్పేసి ఇంకొక వర్షన్ కూడా వినిపించారు. మొన్న 27వ తేదీన ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది నీతి ఆయోగ్ దీని పేరు, ఈ నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి అందులో మెంబర్గా ఉన్నటువంటి మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక మీట్ ఏర్పాటు చేశారు. అది హిందూలో 28వ తేదీన రిపోర్ట్ అయింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, మా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ 3వసారి వచ్చిన తర్వాత మారు కొట్టినా సరే 200 చిల్లర పేజీలు వస్తున్నాయి. మాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము ఈ టైటిలింగ్ యాక్ట్ మీద రిట్ పిటిషన్స్ వేసినటువంటి వాళ్ళు మా ఆర్గనైజేషన్ 3లో ఒకరం కాబట్టి మేము ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసాము, రాసాము. కానీ మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి, కాకపోతే దుర్మార్గం దారుణం ఏంటంటే ఈ దేశంలో ఏ గవర్నమెంటు ఏ చీఫ్ మినిస్టర్ కూడా ముందుకు రాకపోతే ఇది ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రయోగశాలగా ఉంది. మీరు కావాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచమన్నా పెంచుతాము, రైతులకి మీటర్లకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్కి మీటర్లు బిగించమన్నా బిగిస్తామని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అన్ని పాలసీస్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేదానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నానని చెప్పేసేటటువంటి గవర్నమెంట్ ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చారు మహారాష్ట్ర వాళ్ళు. ఆ మీటింగ్ పెట్టే రోజుకే 2019కే మోడల్ ఒక లా తీసుకొచ్చారు. దానిలో ట్రైబ్యునల్ అని పెట్టారు. సుప్రీంకోర్టు ఎన్సిఎల్టీకి సంబంధించినటువంటి మెంబర్స్ని చైర్మన్స్ని అపాయింట్ చేసేటటువంటి ఒక ఇష్యూలో వచ్చినప్పుడు ట్రైబ్యునల్ అనేది కనుక ఎక్కడైనా వాడారంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కంపల్సరీ ఉండాలని చెప్పారు. అందుకని ట్రైబ్యునలైజేషన్ అని చెప్పేసి దానిలో మెన్షన్ చేసేసి జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండాలి. కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ తర్వాత దానికి ఒక మన ట్రైబ్యునల్ ఉంటుంది, అప్పలేట్ ట్రైబ్యునల్లో డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ వాళ్ళు చైర్మన్గా ఉంటారు. మన ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, సర్వీస్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసేటప్పుడు జ్యుడిషియల్ మెంబర్ ఒక ఆయన కూర్చుంటారు, ఐఏఎస్ రిటైర్డ్ వాళ్ళు కానీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ ఒకరు కూర్చుంటారు. అట్లా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ క్యాడర్ వాళ్ళు ఒక మెంబరు, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఒక మెంబర్ ఉంటారని చెప్పి వాళ్ళు మోడల్ బైలాస్ చేశారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ప్రమాదంగా ఉంటాయని భయపడ్డారు. ఇక్కడ ఏ భయం ఏమీ లేకుండా దీన్ని ప్రయోగశాలగా తయారు చేసేసి తీసుకొచ్చారు. అయితే ఇంతకుమించి ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళు ఆపేయమంటారు. ఒక 2 మాటలు, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో ప్రారంభం నుంచి గుంటూరు బార్ అసోసియేషను చివరి వరకు ఒక్కొక్కరు క్లోజ్ చేస్తున్నారు. అంటే వీటికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీలు స్ట్రైక్ చేశారు. అన్ని రోజులు స్ట్రైక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ బయట ఉండి మాట్లాడటం వేరు. ఒకరోజు కోర్టుకు వెళ్ళి ఏదో ఒక పిటిషన్ వేసి ఒక 500-1000 రూపాయలు వస్తే ఒక డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్, దయచేసి అర్థం చేసుకోండి, డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ అని చెప్తున్నారు. డిజగ్నేషన్ కోర్టు ఇస్తుంది. ఒక డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ ఏమన్నాడంటే, ఈ యాక్ట్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు నేను ఒకరిని 3లో
ఏమయ్యా ఇది బ్రహ్మాండమైన చట్టం అయితే మీరు అంతా ఏంటందుకు గోల్ చేస్తున్నారు అన్నాడు. అట్లనే దానికి ఆయన సర్టిఫై చేశారంట, ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పారని ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఏంటని అంటే పలానా ఆయన చెప్పారు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి. ఇంకోటి వ్యతిరేక వర్షంలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడే పరిస్థితి వస్తే వాళ్ళకి వీళ్ళు పలానా కులం లేకపోతే వీళ్ళు పలానా పార్టీ, ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు తెలుగుదేశం పవర్లోకి వచ్చిద్దా లేకపోతే ఇంకొకరు వస్తారా, రిపీల్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్ మార్కు. రేపు గనక మళ్ళీ తిరిగి ఇదే సెంట్రల్ గవర్నమెంట్ పవర్లోకి వస్తే అందరి మీద మెడ మీద కత్తి పెట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఖాయం. మరింత ఉత్సాహంగా మనం ముందుకు వెళితే తప్పితే దీన్ని రిపీల్ చేయరు. ఇంకొక చెడ్డ వాదన ఇంకోటి వచ్చింది, మనం వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిస్తే అదేదో వెంటనే అయిపోద్దని. జరిగే కాదు. బిల్కిస్ బాను కేసుకి ఇంపార్టెన్స్ లేదని చెప్పారు. బెంచ్లను బట్టి ఆర్డర్లు, రకరకాల రీజన్స్ రోజు చూస్తున్నాం. అందుకని అక్కడ పోయి ఛాంబర్లో కలిస్తే ఏదో కాళ్ళు పట్టుకుంటే ధనం చేత అయితే రాజీవ్ ధావన్ లాగా మాట్లాడే 100 మంది రాజీవ్ ధావన్లు వస్తే పనులు ఏమైనా జరుగుతుంది తప్పితే ఇక్కడ ఏమి ఉండదు. అయితే ఈ మాత్రం ఫైట్ చేస్తున్నారు కాబట్టి అడ్వకేట్ జనరల్ తనకు ఏదైనా అండర్టేకింగ్ ఇచ్చేసి, ఇప్పుడు వాస్తవంలో చూస్తే సూట్స్ అన్నీ రిసీవ్ చేసుకోమన్నారుగా, ఎక్కడ రిటర్న్ చేయట్లేదుగా. ఆ మాత్రమైనా సరే ముందుకు వచ్చి ఓట్లు ఉన్నాయని చెప్పి భయపడి అంత ఆగింది. రేపు పొద్దున అయిపోయిన తర్వాత మాత్రం నిజ రూపాలు వేరే ఉంటాయి. ఆ రోజు అవసరమైతే ఓపెన్ కోర్టులో ఛాలెంజ్గా మాట్లాడగలిగిన ప్లేటర్లు కావాలని చెప్పండి, కానీ ఛాంబర్లో పోయి కాళ్ళు పట్టుకోవాలనేటటువంటి దుర్దంగా. దయచేసి సారీ ఏదైనా ఎక్కువ మాట్లాడి ఉంటే నాకు అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా లాయర్స్ తరఫున మళ్ళీ మీకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా కూడా ఖర్చు పుడుతుంది మీరు అందరూ అంటుంటే. మా నాయకుడిలో స్ఫూర్తి పోయింది, అదొక్కటే మీరు అందరు గమనించండి. ఏ వేదిక పైనైనా మా నాయకుడిని విమర్శించుకోండి, మమ్మల్ని కాదు. మేము పూర్తిగా ఒక రోజు పూర్తిగా 55 మంది లేడీ అడ్వకేట్స్ ఉద్యమం చేసాం. ఉద్యమం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఉద్యమం ఎండ్ చేసే వరకు ప్రతిరోజు ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేసాం. మోర్ దెన్ 230 లేడీ అడ్వకేట్స్ పార్టిసిపేట్ చేసాం. మేము ఓన్లీ మా నాయకుడి వల్లే మా ఉద్యమం నీరుగారింది తప్ప మా అందరి స్ఫూర్తి 100 రెట్లు పెరిగింది. ఈరోజు మీ మాటల వల్ల మాకు మళ్ళీ మొదలు పెట్టాలనిపించింది. ఉద్యమం మా నాయకుడి మీద చేయాలేమో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు టిల్టింగ్ యాక్ట్ పెడితే బాగుంటుందేమో అనేలాగా అయిపోయింది. ఇప్పుడు మీ అందరి మాటలు మేము మా బార్కి తీసుకెళ్తాము. ఈ లింక్ ఏదో పంపిస్తా అన్నారు, మా ప్రెసిడెంట్ గారికి మరీ కూర్చోబెట్టి ఆ లింక్ చూపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి పేరు పెట్టి. శాంతకుమార్ గారికి, అలాగే మా గురుతుల్యులు బార్ కౌన్సిల్ మెంబరు బ్రహ్మానంద రెడ్డి గారికి, ఏపీ స్టేట్ నుంచి వచ్చినటువంటి నా తోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు మున్ముందుగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మేము రేపల్లె బార్ అసోసియేషన్లో 20 రూపీస్ స్టాంప్ దగ్గర నుండి అక్టోబర్ 6వ తేదీ నుండి మొదలుపెట్టి బాయ్కాట్ చేయటం, ఈ పూటకి బ్రేక్ లేకుండా, తర్వాత మనకి డిసెంబర్ 1 నుంచి కూడా మరి ఏపీ అది 20 రూపీస్ స్టాంపు సక్సెస్ అయినాము. తర్వాత ఇది టైటిలింగ్ యాక్టు డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి బాయ్కాట్, నిరాహార దీక్ష, కోర్టు విధులను బహిష్కరించడము. నిరాహార దీక్ష ఈ రోజుకి మేము 55 రోజులు చేరిన, నేను ఇక్కడికి వచ్చినా కానీ రేపల్లో కూర్చోబెట్టి నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని మాకు జిల్లా ఫెడరేషను సురేష్ గారు పిలిపిస్తే ఆ పిలుపుకు ఆయన ఏ చేయమని దానికి ముందుంటామని రేపల్లి నుండి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మా బార్ అసోసియేషన్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అందుకని ఇది ఎవరి కోసం కాదు, మన కోసం, మన ప్రజల కోసం, ప్రజలు పొట్టగొట్టడానికి పెట్టినటువంటి ఈ టైటిలింగ్ యాక్టు. ప్రజలకు నష్టం జరిగితే మన దగ్గరికి ఎవరో రారు, ఆ ప్రజలుంటేనే మనం ఉండేది. అందుకనే ప్రజలకి తద్వారా మనకి నష్టాన్ని కలుగజేసి ఈ టైటిలింగ్ యాక్టును. న్యాయవాద నాయకులందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు. మనం గత 2 నెలల పైగా ఈ ఉద్యమంలో తలమునకలైపోయి ఉన్నాం. ఈ రోజున మనం ఒకవైపు న్యాయమూర్తులతోటి ఇబ్బందులను ఫేస్ చేస్తూ, మరోవైపు కక్షిదారుల నుంచి ఇబ్బందులను మనం ఫేస్ చేస్తూనే
ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందుకు నడిపిస్తున్నాం. ఈ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా హైకోర్టులో మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున నేను ఒక రిట్ పిటిషన్ని మా అసోచాలని స్టే ఉంది ఎందుకు అనవసరమని అనేక రకమైనటువంటి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశా, కానీ మనం వాటన్నిటిని తిప్పికొట్టి ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు ఈ న్యాయవాదులు బలంగా మనం చేస్తున్న ఉద్యమంలో మనం అందరం భాగస్వాములు అయ్యాము. అదే బాటలో ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా భవిష్యత్ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనం గుంటూరులో అలాగే కొన్ని కోర్టుల్లో మనం న్యాయమూర్తుల నుంచి చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాం. డిస్మిస్లు, ఎక్స్పార్టీలు, వారెంట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క న్యాయవాదుల పైన ఒత్తిళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఒత్తిళ్ళన్నింటినీ మనం వీలైనంత వరకు మన బార్ ప్రెసిడెంట్ కానీ మన నాయకులందరూ కానీ జడ్జీలను రిక్వెస్ట్ చేసినా కానీ కొందరు ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు. నేనైతే నా వ్యక్తిగతంగా మా నాయకులందరికీ మన న్యాయవాదులందరికీ నేను చేయబోయే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజున మనం లోకస్ చేస్తున్నారు, లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోండి అని. ఇంకొక పక్కేమో మనకు వ్యతిరేకంగా డిస్మిస్లు, ఎక్స్పార్టీలు చేస్తూ ఉన్నారు. మనం ఖచ్చితంగా మన జడ్జిలకి మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ లోక్ అదాలత్లు మేము బహిష్కరిస్తాం, మీరు ఇదే పద్ధతి కొనసాగితే మేము ఒప్పుకోము, మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని మనం వాళ్ళందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మన కేసులు డిస్మిస్ చేస్తుంటారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. దాన్ని మనం నిలువరించాల్సినటువంటి అవసరం, వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నేను తెలియజేస్తాను. అట్లాగే ఈ ఉద్యమంలో హైకోర్టు న్యాయవాదుల పాత్ర మాత్రం చాలా పరిమితంగా ఉంది. హైకోర్టు బార్ అసోసియేషన్ పాలించే ఇప్పుడు నాయకులు మాత్రం దీనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉంది. ఆ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైసీపీ పార్టీకి సంబంధించి ఉండొచ్చు, కానీ ఈ చట్టాన్ని వాళ్ళు బార్ అసోసియేషన్గా వాళ్ళు వ్యతిరేకించకపోయినా కానీ ఆ వ్యతిరేకించే వాళ్ళందరూ ఏకగ్రీవంగా వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళు ముక్త కంఠంతో దుర్మార్గంగా ఉంది. పేరుకి మేము ఈ హైకోర్టు ఈ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నామని చెప్పారు, కానీ బార్ కౌన్సిల్ తరఫున వాళ్ళు ఫైల్ చేయాల. ఇండివిజువల్ కెపాసిటీలో చిదంబరం, సుబ్బారావు, ఇంకో సుదర్శనం అనుకుంటారు, లేకపోతే రవి గువేరనో వాళ్ళ ఇన్ పర్సనల్ కెపాసిటీలో రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు. అది సమంజసం కాదు కదా. బార్ కౌన్సిల్ నుంచి ఎందుకు ఛాలెంజ్ చేయలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కెపాసిటీలో ఎట్లా ఫైల్ చేస్తారు? బతుగా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థని, మన న్యాయవాదుల వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. దీనందరినీ మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యాక్ట్ కనుక ఎలక్షన్ కోడ్ లోపు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం ఈ యాక్టివిటీని సస్పెండ్ చేసుకొని భవిష్యత్తులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇదే కంటిన్యూ చేస్తే తర్వాత మళ్ళీ మన ఉద్యమాన్ని కొనసాగించాలని, మన ఉద్యమాన్ని ఏమాత్రం ఆపడానికి వీల్లేదని ఈ యాక్ట్ను రీపీల్ చేసేంత వరకు మనం ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అధ్యక్షులైన గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు కేవి సురేష్ గారు, అట్లాగే సీనియర్ న్యాయవాది గుంటూరు జిల్లా ఫెడరేషన్ సభ్యులు నీలం రామ్మోహన్ రావు గారు, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ అలాగే బ్రహ్మాందర్ రెడ్డి గారు, అట్లాగే చిగురుబాటి రవీంద్ర గారు, అలాగే ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేసిన
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సభ్యులు అందరికీ ముందుగా నా నమస్కారం. ఈ రోజున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా ఈ టైటిల్ యాక్ట్కి వ్యతిరేకంగా, దీనివల్ల ప్రజల్లో మనం కూడా భాగం. ఈ చట్టం వస్తే ప్రజలందరూ కూడా నష్టపోతారు. దీని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి వాళ్ళను కూడా మనలో కలుపుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ ప్రయత్నం ఈ ఏదైతే మా జిల్లా ఫెడరేషన్ పిలిపించిందో గత 2 నెలలుగా జిల్లా ఫెడరేషన్ పిలుపును అనుసరిస్తూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ స్టేట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందో ఈ అసోసియేషన్ ఆ యొక్క నిర్ణయానికి మా బార్ అసోసియేషన్ బద్దులై మేము కొనసాగిస్తామని, అట్లాగే మన చాలామంది సోదరులు చెప్పారు, ఒక స్టేట్ ఈ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఒక రోజు ఒక రకమైన విధాలు తెలియజేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తం ఉన్న బార్ అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతూ ఆ నిరసనని తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక యాక్టివిటీ స్టేట్ వైడ్గా అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదవుతుంది. కాబట్టి ఆ విధంగా ఒక రోజుకు ఒక విధమైన 2 రోజులకు ఒక విధమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర కమిటీ ఏర్పడి దాన్ని డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం దీన్ని బార్ అసోసియేషన్లు అన్నీ కూడా దాన్ని యాక్టివిటీ చేస్తూ తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, ఈ చట్టం రద్దు అయ్యే వరకు కూడా మేమందరం కూడా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనం న్యాయవాదిగా ప్రజల బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏదైతే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటూ ఆ కమిటీ నిర్ణయానికి ఒబే అయ్యి మేము మా భారతదేశం ఫాలో అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత పూర్తి రోజు పెరిగి అసెండింగ్ ఆర్డర్లో పోయి మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్కి వచ్చింది. ఆ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న సమయంలో మా యొక్క ఉద్యమ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యమ కమిటీ నిర్ణయం ఏమిటంటే, విజయవాడ బార్ అసోసియేషన్ ఇందాక పాప చెప్పినట్టుగా ఈ ఉద్యమ కమిటీ వీక్ అయిపోతుందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం డెవలప్ కావాలని, ఇంకా ముందుకు పోవాలని, ఈ చట్టం రద్దు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాష్ట్ర మహాసభ జరపడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభ ఏదో తీర్మానం చేయగలుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా 10-20 రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ నోటీసు, ఆ నోటీస్ కారణంగా ఈ గవర్నమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఒక 10 రోజులు మాత్రమే ఉంది గవర్నమెంట్కి. ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చిందో ఏ గవర్నమెంట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ 10 రోజుల్లోనే మనం ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని గవర్నమెంట్కి తెలిసొచ్చే విధంగా మనం యాక్షన్ తీసుకోవాలంటే రోజు మనం నిరాహార దీక్షలు, రిలేలు ఇవి చేసినా కూడా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా చల్లగా ఉంది తప్పితే ఏ విధమైన మార్పు లేదు. ముఖ్యంగా కక్షిదారుల్లో 2 రకాలు ఉన్నారు. ఒకరు కోర్టుకు వచ్చి రిలీఫ్ కోసం వస్తారు, ఒకరు డిఫెండెంట్ ప్రతివాదులు అందరికి కూడా ఈ కోర్టు బాయ్కట్ జరగడం చాలా హాయిగా ఉంది. ఎందుకంటే కోర్టులో ప్రొసీడింగ్ జరగకపోతే సగం మంది క్లయింట్స్కి హాయిగానే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మనం అడ్వకేట్స్గా ఈ విధంగా మనం అన్ని రోజులు కొనసాగించినా ఈ గవర్నమెంట్లో మనకు మాత్రం ఏమాత్రం మార్పు రాదని తెలిసిపోయింది. అందువల్ల మనం ఈ యాజిటేషన్ మనమే సీరియస్నెస్ చేయాలా. ఈ విధంగా ఏ విధంగా సీరియస్ చేయాలంటే, గతంలో సమైక్యాంధ్రప్పుడు మనం ఈ బార్ అసోసియేషన్లో కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ ఆంధ్ర ఉద్యమంలో చేశాం. ఆ ఉద్యమంలో మనం కోర్టులు గేట్లు మూసేశాం. ఎప్పుడైతే గేట్లు మూసేశారో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు వచ్చారు, పోలీసులు ఒక సీరియస్నెస్ వచ్చింది. ఏ సీరియస్నెస్ లేకుండా మనం రోజు బాయ్కట్ చేసి కూర్చుంటే ఏమీ జరగదు. అందువల్ల సమయం తక్కువ ఉంది కాబట్టి, సమయం మించిపోలేదు కాబట్టి ఈ తక్కువ సమయంలో ఇన్ని రోజులు చేసిన ఒక ఎత్తు అయితే ఈ 10 రోజుల్లో మనం చేసే ఉద్యమం చాలా గొప్పగా ఉంటుంది. అందువల్ల ఈ కమిటీ కానీ ఈ సమావేశం కానీ ఒక నిర్ణయం తీసుకోవాలా. మనమే సీరియస్నెస్ పెంచాలా, తగాద మనమే పెంచాలా, మనమే తగాద పడాలా. ఎప్పుడైతే మనం తగాద పడతామో ఆ తగాద పడ్డప్పుడే గవర్నమెంట్ దిగొచ్చింది. కానీ మనం ఈ ఎలక్షన్ అయ్యేదాకా మనం కోర్టులు పోకుండా ఉందాం, మనం కామ్గా ఉందాం, లేకపోతే కోర్టు వేసుకొని పనిచేద్దాం, కోర్టు లేకుండా పనిచేద్దాం, లేకపోతే పక్కన పిటిషన్ ఇద్దాం. ఈ విధంగా చేస్తే మాత్రం మన ఉద్యమం సక్సెస్ కాదు. అసలు ఇది ఉద్యమే కాదు.
ఎందుకంటే కేవలం కోర్టు పోకుండా అనేది ఒకటి ఉద్యమం. ఎంతవరకు ఉద్యమం అంటే ఏదో కొంతవరకు మాత్రం అది ఏది వాళ్ళ జడ్జిమెంట్ రావట్లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు జిల్లా జడ్జీలు వాళ్ళంతా కూడా మాకు పాయింట్స్ రావట్లేదు మీరు ఏమైనా చెప్పండి అని చెబుతున్నారు. అంతవరకే పరిమితం తప్పితే మన యొక్క మొరాలకించే వాళ్ళు ఎవరు లేరు. ఏదో విధంగా యాజిటేషన్ అంటే ఫిజికల్ ఫోర్స్ లేకుండా యాజిటేషన్ ఎప్పుడు జరగదు. మన మీద ఫిజికల్ ఫోర్స్ రావాలి. ఆ ఫిజికల్ ఫోర్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అది యాజిటేషన్ గుర్తింపు ఉంటుంది. అలాంటి ఫిజికల్ ఫోర్స్ లేకుండా వచ్చేవాడు పోయేవాడు అక్కడ నుంచోవడం కూర్చోడు రాజకీయంగా వస్తుంటారు, పోతున్నారు, 4 మాటలు మాట్లాడుతున్నారు, డయాస్ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనం గేట్లు వేసి గట్టిగా నిలబడి మన మీద గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ నిర్భయంగా మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అప్పుడే ఈ యాజిటేషన్ ముందుకు వెళ్ళినట్టు తప్పితే అప్పటిదాకా ఈ గవర్నమెంట్ గుర్తించదు. కనీసం ఏ న్యూస్ పేపర్ కూడా మన గురించి చక్కగా రాయటం లేదు. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం, 60 రోజుల నుంచి ఏవైనా ఇంత జరుగుతున్నా కూడా మనం ఎంత ఒక చిన్న 3 లైన్లు వార్త అవుతుంది. ఒక వార్త రావాలంటే ఒక సెన్సేషన్ ఉద్యమం జరగాలి. ఒక సెన్సేషన్ ఉద్యమం జరగాలంటే మనం భయపడకూడదు, మనం బ్రేవ్గా ఉండాలి. ఈపులు పగిలితే ఏమైతే ఈపులు పగిలినా పర్లేదు, తల పగిలినా పర్లేదు, వేటికైనా విరవకుండా మనం ముందు కొనసాగితే ఈ 10 రోజుల్లో ఉద్యమం ముందు కొనసాగుద్ది. లేకపోతే మీరు ఎలక్షన్ అయినా కూడా మనకు మాత్రం మన ఈ ఉద్యమం కొనసాగినా కూడా మన కోరిక నెరవేరు. అన్ని బార్ అసోసియేషన్ బాయ్కాట్ చేసి మనం ఈ యాజిటేషన్ మనం సీరియస్నెస్ పెంచకపోతే ఎలాంటి చర్య తీసుకోదు. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా గేట్లు మొత్తం మూసేసి మనం యాజిటేషన్ చేసిన రోజు గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు మనం కూడా ఈ బాయ్కాట్ కంటిన్యూ చేయాలి, సీరియస్నెస్ పెంచాలి. అప్పుడే మనం యాజిటేషన్ ముందుకు పోయింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బార్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన నా తోటి న్యాయవాదులు, అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలిసిందే. నేను షేక్ జానీ బాషా గురజాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఒక విషయం, 1997లో ఇదే లీగల్ ట్రైనీగా ఇదే బార్ అసోసియేషన్ గుంటూరులో లీగల్ ట్రైనీగా చేశాను. అక్కడి నుంచి గురజాలకు వెళ్ళటం జరిగింది. ఈ స్టేజీ మీద ఈ విధంగా మాట్లాడటం బార్ ప్రెసిడెంట్గా ఇది ఎంతో నాకు సంతోషదాయకమని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా లీగల్ ట్రైనీ చేసినప్పుడు మా సోమసాని బ్రహ్మానంద రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్ గారి దగ్గర నేను ఎల్టీగా చేయటం జరిగింది. అయితే ఉద్యమం గురించి మీకు ఈ రోజు నేను చెప్పేది ఒకే విషయం. గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు జిల్లా ఫెడరేషన్ ప్రకారము వారం రోజులు బాయ్కాట్ చేస్తే మేము గురజాల్లో వారం రోజులు రాశాము. అలాగనే వాళ్ళు 15 రోజులు బార్ అసోసియేషన్ తరఫున బాయ్కాట్ వేస్తే మేము 15 రోజులు బార్ అసోసియేషన్గా బాయ్కాట్ రాశాము. అదేవిధంగా వాళ్ళు నెల రోజులు బాయ్కాట్ రాశారు ఇక్కడ. అదే బాయ్కాట్ని మేము గురజాలలో నెల రోజులు రాశాను. మా న్యాయవాదులు అందరూ కూడా పూర్తి సహకారాలు నాకు అందించడం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్పాల్సింది వస్తూ ఉందంటే ఎంతమంది న్యాయవాదులు ఉన్నా కానీ సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. సుమారు 60-70 మంది లాయర్లు గురజాల బార్ అసోసియేషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఒకళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా జిల్లా ఫెడరేషన్ని ఫాలో అవుతా ఉన్నాము. అదే విధంగా గురజాల బార్ అసోసియేషన్ మా మిత్రులందరినీ కూడా కొంతమందిని అడగటం జరిగింది. వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం జిల్లా ఫెడరేషన్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నా వ్యక్తిగతంతో పాటు బార్ అసోసియేషన్ అభిప్రాయం ప్రకారం కూడా జిల్లా ఫెడరేషన్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గుంటూరు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ కేవీ సురేష్ గారికి మరియు సీనియర్ న్యాయవాదులు మా గురువు గారు బ్రహ్మానంద రెడ్డి గారికి, అదేవిధంగా నీలం రామ్మోహన్ రావు గారికి, చిగురుపాటి రవీంద్రబాబు గారికి, అలాగే లావు అంకమ్మ చౌదరి గారికి, అలాగే సెల్లి శంకర్రావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత వినుకొండ బార్ తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మన మిత్రుడు అంకమరావు గారు చెప్పారు ఉద్యమాన్ని గేట్లు మూసేసి చేస్తే తీవ్రతరంగా వస్తుంది అనేది. ఈ ప్రయోగాన్ని మేము 20 రోజుల క్రితం పోయిన నెలలో మేము ఒక 20 రోజులు కంప్లీట్ కక్షిదారులను కూడా లోపలికి పోనీయకుండా చేసాం. ఆఫీసర్స్ ప్రతిరోజు కూడా సాయంత్రం మాకు కబురు చేసి ఇదేంటంటే కనీసం క్లయింట్లు కూడా గేట్లు క్లోజ్ చేస్తున్నారని డీజే గారికి వాళ్ళు చెప్పటం, డీజే గారి దగ్గర నుంచి మన ఈ
తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక మన మిత్రుడు అంకమరావు గారు చెప్పారు ఉద్యమాన్ని గేట్లు మూసేసి చేస్తే తీవ్రతరంగా వస్తుంది అనేది. ఈ ప్రయోగాన్ని మేము 20 రోజుల క్రితం పోయిన నెలలో మేము ఒక 20 రోజులు కంప్లీట్ కక్షిదారులను కూడా లోపలికి పోనీయకుండా చేసాం. ఆఫీసర్స్ ప్రతిరోజు కూడా సాయంత్రం మాకు కబురు చేసి ఇదేంటంటే కనీసం క్లయింట్లు కూడా గేట్లు క్లోజ్ చేస్తున్నారని డీజే గారికి వాళ్ళు చెప్పటం, డీజే గారి దగ్గర నుంచి మన ఈ అమీనాలు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి గేట్లు మూయటం కాదండి అని అంటే, కాదయ్యా మా ఉద్యమంలో ఇది భాగం, మేము గేట్లకు తాళాలు వేయట్లేదు కాబట్టి మా ఉద్యమంలో పార్ట్గా మేము ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానివ్వని గట్టిగా 20 రోజులు మేము చేయటం వలన అసలు ఎవరు కూడా కోర్టులో ఒక్క పురుగు కనపడేవాళ్ళు కాదు. అడ్వకేట్స్ ఎంప్లాయీస్ తప్పితే ఎవరు ఒక క్లయింట్ కూడా కోర్టులో లేనటువంటి పరిస్థితి ఒక 20 రోజులు చేశాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో ఆఫీసర్స్ ఒకటే చెబుతున్నారు, పెద్ద బార్ అయినటువంటి విజయవాడ బార్లో డ్రాప్ అయినప్పుడు మీరు చిన్న చిన్న బార్లు మీరు ఏం చేయగలుగుతారు అండి అని. అట్లా పెద్ద బార్లో మనకు స్టేట్లో ఉన్నటువంటి లీడింగ్ బార్లని ఉద్యమాన్ని ఆపారు అనేది ఒక ఎప్పుడైతే సంకేతం వచ్చిందో ఆఫీసర్స్ దగ్గర కూడా అది ఒక అవకాశవాదంగా వచ్చింది. వాళ్ళకు కూడా మన మీద బాగా ప్రెజర్ చేయటం, ఇహన సూట్లు డిఫాల్టర్ల కింద కొట్టేయటం, ఎక్స్పార్టీలు చేయటం, ఇలా గత 2 వారాల నుంచి ఎక్కువ ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పుడు కూడా మేము ఇవాళ కూడా 65వ రోజు శిబిరాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాం, కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. కాకపోతే మనం 8వ తారీఖు దాకా ఫెడరేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు అయినా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక నెక్స్ట్ ఇదే మోటివ్లో మనం ఎంతకాలం చేయగలుగుతాము, మిగతా అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి, ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జూనియర్స్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలను కూడా క్రోడీకరించుకున్నప్పుడు మన ఫెడరేషన్ వాళ్ళు కూడా ఉద్యమాన్ని పందాన్ని వేరే రూట్లోకి మార్చుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కోడ్ వచ్చే వరకు అయితే మనం కొంతవరకు సహకరించి చేయగలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి అనేది మాత్రం మరి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే మేము కూడా ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. సోదరులకి, న్యాయవాద సోదరులకి, సోదరీమణులకి అందరికీ నమస్కారం. సో హైకోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న మాకు స్టార్టింగ్ దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఉద్యమాలు చేస్తున్నారు న్యాయవాదులు, కొంతమంది నాకు చెప్పిన విషయం ఏంటంటే హైకోర్టులో మనకి రివిజన్ పవర్ ఉంది, ఎలాగో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మనకి ఇబ్బంది లేదని చెప్పారు. అంటే నాకు కాసేపు నవ్వొచ్చింది. అంటే మన కోసం మనం ఉద్యమాలు చేస్తున్నామా, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నామా అని. ఎందుకంటే మన కోసం మనం చేసే ఉద్యమాలు ఏవి ఎక్కువ కాలం నిలవవు. మనం చూసాం, చాలా ఉద్యమాలు చూసాం, నీరు గారిపోతాయి. సో ఎప్పుడైతే మనం ప్రజల కోసం ఉద్యమాలు చేస్తామో ఆ ఉద్యమాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఇప్పుడు ఇందులో ప్రజల కోసం చేయాల్సిన ఉద్యమం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, రాజ్యాంగం అనేది సుప్రీం, ది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ది కాన్స్టిట్యూషన్. నేను కొద్దిగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, క్షమించాలి ఎవరన్నా అంటే దాన్ని ఫాలో కాలేకపోతే. ఎవ్రీ లా షెల్ కంప్లై విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్ 3 అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ది ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇనీషియల్గా ప్రాపర్టీ రైట్ అనేది ఒక రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా భావించినప్పటికీ తర్వాత రాజ్యాంగంలో ఒక లీగల్ రైట్గా 300A కింద భావించడం జరిగింది. ఏ చట్టం ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా, ఏ జీవో ఏ శాసనసభ తీసుకొచ్చినా, ఏ చట్టం లేదా ఏ జీవో ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని చూడాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ది ఫండమెంటల్ టెస్ట్ దట్ వన్ నీడ్స్ టు బి ఆస్క్డ్. అంటే ప్రభుత్వానికి ముందే తెలుసు. ఇక్కడ నాకు వచ్చిన అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది హైకోర్టు దృష్టికి వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా కానీ లేదా రిట్ పిటిషన్స్ ద్వారా కానీ హైకోర్టుకు వచ్చినప్పుడు నేను అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన స్వరూపాన్ని చూడటం జరిగింది. చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ది మోస్ట్ రిగ్రెటబుల్ ఆస్పెక్ట్ ఈస్ ది అడ్వకేట్ జనరల్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్. లర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ముందు రిప్రజెంట్ చేస్తుంటారు. ఆయనే వచ్చి ఇప్పుడు ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏదన్నా ఒక డెసిషన్ ఇస్తే అట్లీస్ట్ ఆన్ ది మెరిట్స్ డెసిషన్ వచ్చింది అన్న ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా. లర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారే వచ్చి మీరు ఇందులో స్టే ఇచ్చేయండి అని అడిగే దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్వకేట్ జనరల్ గారికి కల్పించటం, మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని వచ్చి చెప్పేయటం, దీని మీద మీరు ఏమన్నా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదు అని చెప్పటం
అంటే ఒక అడ్వకేట్ జనరల్ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఒక స్టేట్ గవర్నమెంటే న్యాయస్థానం ముందు మేము ఓడిపోతున్నాము, వీఆర్ క్విట్టింగ్ దిస్ గేమ్ అని చెప్పే పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లోపభూయిష్టమైన చట్టాలను తీసుకొచ్చి చేస్తుందా అనే ఇబ్బంది మాత్రం నాకు చాలా ఉంది. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ లెజిస్లేటివ్ మేకింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఏ లా దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీన్ థ్రోన్ టు విండ్స్. చట్టాలు ఎలా చేయాలన్న ఫండమెంటల్స్ అదే అడ్వకేట్ జనరల్ గారిని మీరు లెజిస్లేచర్ ఎనాక్ట్ చేసే ముందు పిలిపించుకొని ఆయన్ని, సార్ ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇది రేపు ఉదయం న్యాయస్థానం ముందు న్యాయ సమీక్షకి నిలబడుతుందా, నిలబడకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అబాసు పాలవుతుంది కదా. న్యూస్ పేపర్లు అవి ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్ని హెడ్లైన్స్లో రాస్తాయి కదా, ప్రజలందరూ ఈ విషయానికి తెలుస్తుంది కదా. అప్పటివరకు ఏ ప్రజలకి తెలియదు. ఎప్పుడైతే దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు చెప్పిందో ఆ రోజు అన్ని న్యూస్ పేపర్స్ ఫ్రంట్ లైన్స్లో రాసేసరికి హెడ్లైన్స్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, ఇది ఒక చట్టం తీసుకొచ్చారు, ఈ చట్టం అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వమే అడ్వకేట్ జనరల్ గారి ద్వారా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టుకి విన్నవించుకుంటుందని. ఇంతకన్నా సిగ్గుమాలిన, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందండి? శాసనసభ ఉన్నది దేనికండి? చట్టాలు చేయడానికి. నీకు ఎలాగో చట్టాలు తెలియదు, నువ్వు ఎలా చట్టాలు చేయాలో నీకు తెలియదు. తెలియనప్పుడు నీ అడ్వకేట్ జనరల్ గారినో, నీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూనో, లేదా నీ ఏజీపీ రెవెన్యూనో, లేదా నీ స్టాండింగ్ కౌన్సిల్నో పక్కన కూర్చోబెట్టుకొని ఈ చట్టం చేయాలనుకుంటున్నావు, దీనిలో ఈ ప్రొవిజన్స్ పెట్టాలనుకుంటున్నావు, ఈ చట్టం లీగల్ మస్టర్ పాస్ అవుతుందా లేదా, న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది న్యాయవాదులు ఈరోజు ఇక్కడ ఒక సభ పెట్టుకొని ఇలాగా ఎండలో కూర్చోవలసిన పరిస్థితి కల్పించింది ఎవరండి? సిగ్గుమాలిన రాష్ట్ర ప్రభుత్వం కదా. కనీసం చట్టాలు ఎలా చేయాలో తెలియని వాళ్ళు మనల్ని పాలిస్తుంటే నాకు సిగ్గేస్తుంది. నీకు తెలియదు, సరే నీ అడ్వకేట్ జనరల్ గారు ఎందుకున్నారు? లర్నెడ్ మ్యాన్, శ్రీరామ్ గారు ఈజ్ అ లర్నెడ్ మ్యాన్. ఆయన కూర్చోబెట్టుకొని నేను కనీసం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నీకు లేదా? అంటే జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేయటం, తీసుకురావటం. మన ఇది ఇంకొక ఇష్యూ కూడా, ఏదో నోటిఫికేషన్ తీసుకొచ్చారు, డిఎస్సి నోటిఫికేషన్ ఏదో, దానిలో కూడా మీరు స్టే ఇచ్చేయండి అని అడ్వకేట్ జనరల్ గారు చెప్తున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన చట్టాలు ఇవి. ఖచ్చితంగా ఈ చట్టం మీద రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరి చాలా 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 సిగ్గుచేటుగా ఉన్నది. ఖచ్చితంగా దిస్ లా విల్ నాట్ పాస్ ది లీగల్ మస్టర్, ఇట్ విల్ నాట్ స్టాండ్ ది లీగల్ స్క్రూటినీ, ఇట్ విల్ ఫెయిల్ సూనర్ దాన్ లేటర్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. దీనికి ముందు మనందరం ఏదైతే ఈరోజు ఇక్కడ సురేష్ గారికి అలాగే చాలామంది పెద్దలు నాకు అవకాశం కల్పించినందుకు, ఇలా చాలామంది సమూహాన్ని వేరియస్ బార్ అసోసియేషన్స్ రాష్ట్రంలో నలుమూల ఉన్న బార్ అసోసియేషన్స్ దగ్గర నుంచి గుంటూరుకి తీసుకొచ్చి ఈరోజు ఈ సమావేశం కండక్ట్ చేసినందుకు, మనల్ని ఇలా ఎడ్యుకేట్ చేసినందుకు, ఎన్లైటన్ చేసినందుకు, ఇప్పటికన్నా నా బాధ ఏంటంటే మనం ఎంత కష్టపడి మాట్లాడుతున్నాం, ఎంత కష్టపడి దీని మీద మనం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదైనా అర్థమవుతుందా లేదా చెవులో శంఖం ఊదినట్టు ఉంటుందా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఉన్నది 2 నెలలే, చట్టాలు చేసే అవకాశం కూడా లేదు ఎలాగో. సో చట్టాలు చేసేటప్పుడు చేసే చట్టం న్యాయ సమీక్షకి నిలబడుతుందా? యు ఆర్ నాట్ ఎ లా ఆన్ టు యువర్ సెల్ఫ్. బీ సో హెవర్ వాట్ ఎవర్ ద మెజారిటీ దట్ యు మే సెక్యూర్. Constitution exists, courts exist in this country, the institution of judiciary exists in this country. అది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇలాంటి లోపభూయిష్టమైన చట్టాలు తెస్తే ఇలాగే న్యాయ సమీక్షకు నిలబడవు. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి కానీ, ఇక్కడ ఉన్న ఎంతమంది న్యాయవాద మిత్రులకు కానీ, అలాగే మా బ్రదర్ నర్రా శ్రీనివాసరావు గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చేస్తున్న సభలో సమావేశంలో మేము కూడా పాల్గొంటున్నాం. అనేక విధాలుగా నిరాహార దీక్షలు చేస్తున్నాము, కోర్టులు బాయ్కాట్లు చేస్తున్నాము, కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా మా కేసులు అన్నీ డిస్మిస్లు అవుతున్నాయి. దానికి సంబంధించి మా కక్షిదారులు కూడా చాలా బాధపడుతున్నారు. నా అనుభవంలో ఉన్న నా సొంత విషయం ఒకటి మీతో పంచుకోవాలని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మాకు ఉన్న ల్యాండ్ ఒక 25 సెంట్లు మా ఆడబిడ్డకు ఎంఆర్ఓ రాసేసాడు. టైటిల్ డీడ్ కానీ 1B బుక్లో కానీ మొత్తం మా వారి పేరే ఉన్నది. అయితే ఇదేంటి మాకున్న ల్యాండ్ని మా ఆడపడుచుకు ఎందుకు రాశారని నేను క్వశ్చన్ చేశాను ఎంఆర్ఓని. క్వశ్చన్ చేస్తే ఫేక్ డాక్యుమెంట్లు చూపించి ఇది ఒరిజినల్ అనేసి చూపించింది. అందుకని ఆమెకు 25 సెంట్లు నెట్లో పెట్టేశాను అని చెప్పాడు. అదేంటయ్యా మా ఆస్తిని మీరెలా ఆమెకు రాస్తారని నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే తిక్కగా మాట్లాడాడు.
తిక్కగా మాట్లాడితే నాకు తిక్క వచ్చింది. తిక్క వచ్చి నీ నీ ఆస్తి ఏమైనా ఉంటే రాసేసుకో ఒక పేరున, మా ఆస్తి రాయడానికి నువ్వెవరన్నా అంటే, అదేంటమ్మా నేను ఆఫీసర్ని, నువ్వు ఆఫీసర్ అయితే నేను లాయర్నే, నా ఆస్తి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎందుకు కట్టబెడతావు అనేసి గట్టిగా వేసుకున్నా. గట్టిగా వేసుకునేసరికి 10 నిమిషాలు వాదోపవాదాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ వెంటనే ఒక పావు గంటలో మొత్తం నెట్లో మార్చేసి మళ్ళీ మా పేరున ఇచ్చేశాడు. అలాంటి వివరం లేని ఎంఆర్ఓలకి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే పేద ప్రజలు ఏం చేయగలరు? ఒక లాయర్ విషయంలోనే ఇట్లా ఎంఆర్ఓ చేసిన రాంగ్ని పేద ప్రజలు ప్రశ్నించగలరా? ఆఫీసులని వాళ్ళు వెళ్ళి అడగగలరా? ఒకసారి అదే ఆలోచిస్తాను. కానీ ఈ యాక్ట్ వలన సామాన్య ప్రజలే కాదు, మనం కాదు, ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడతాము. ఈ యాక్ట్ కొనసాగటం వలన ఎప్పటికైనా ఈ యాక్ట్ రద్దు చేయడానికి మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి కృషి చేద్దాము. అలానే 2010లో మేము హైకోర్టు ఉద్యమం కోసం చాలా ఇదిగా ప్రయత్నాలు చేశాము, గేట్లు వేసాము, బాయ్కాట్లు చేశాము. అయితే ఆ విషయంలో మేము గేట్లు వేసి నిరాహార దీక్షలు చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, సెల్లో వేశారు. అయినా కానీ మేము ఆగలేదు. అలాంటి ప్రయత్నాలు చేసి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం ప్రయత్నిస్తే కానీ మనం సక్సెస్ కాలేము. ఎంతప్పటికీ టెంట్లో కూర్చొని మన నిరసన తెలియజేయటం తప్ప రెండో విషయం మనం ముందుకు వెళ్ళట్లేదు. అందుకని ఇంకా ఉద్యమం ముందుకు పోవాలని, ప్రభుత్వం దిగి రావాలని, ఈ యాక్ట్ని రద్దు చేసే వరకు పోరాడాలని మహిళల తరపున నా విన్నపం. నమస్కారం. థ్యాంక్ యూ మేడం గారు, చాలా చక్కగా. ఇప్పటికే దాదాపు మనం ముగింపు దశకు వచ్చాం. ఏదైనా ఒక రాష్ట్ర మహాసభ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని బార్ అసోసియేషన్లు పిలిచి మనం ఈ సభ జరుపుకుంటున్నాము అని చెప్పేసానంటే, ఈ సభ ముగింపు అనేటువంటిది మొత్తం ఇప్పటివరకు మాట్లాడినటువంటి అందరి యొక్క వక్తల యొక్క సారాంశాన్ని తీసుకొని మన ప్రెసిడియం కొన్ని తీర్మానాలు ఈ మహాసభ ముందు ప్రతిపాదిస్తున్నది. ఈ తీర్మానాల్ని మీ ముందు పెడతాను. ఈ తీర్మానాలను యాక్ట్ రద్దు చేసేంత వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించవలసిందిగా తీర్మానించటమైనది. 2, అన్ని బార్ అసోసియేషన్లు ఈ చట్టాన్ని అమలు చేయటానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేయబడతానే ఉంది. అంటే చట్టం అమలు అనేటువంటి ప్రొసీజరు కొనసాగుతానే ఉన్నది. ఎందుకంటే సెక్షన్ 7 ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమని చెప్పారు అని చెప్పేసానంటే, అప్పటికి ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుల ప్రకారం టైటిల్స్ డిసైడ్ చేస్తాము అని చెప్పారు. అంటే రికార్డులని అప్డేట్ చేయటం అనేటువంటిదే టైటిలింగ్ యాక్ట్ కోసం చేస్తున్నారు, రీసర్వే పేరుతోటి. దీన్ని ఇదే పేరుతోటి రేపు ఇదంతా రెడీ చేసుకొని సిస్టమ్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ఎంఆర్ఓను పెడతారు, ఎవరిని పెట్టబోతున్నారు ఇంకా తెలీదు, వాళ్ళని పెట్టేసి ఆ 2 రికార్డుల ప్రకారం డిక్లరేషన్స్ ఇచ్చేస్తారు. అది జరగబోతున్నటువంటిది. కానీ అక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇంకా దీన్ని మేము అమల్లోకి తీసుకురాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికని మనం ఇప్పుడు ఇంకొక తీర్మానం ఏం చేస్తున్నాము అని చెప్పేసి అంటే, హైకోర్టులో ఈ చట్టాన్ని అమలు చేయబోవటం లేదని చెబుతూనే